వెల్కమ్ టు ద సెషన్. మనకి మెంటల్ ఎబిలిటీలో డాట్ సిచ్యువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది. మరి అయితే ఈ డాట్ సిచ్యువేషన్ అర్థం కాక చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతూ మరి విడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంటారనమాట. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోని తయారు చేశానండి. ఫస్ట్ నుంచి ఎవరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. మరి మొట్టమొదటి ప్రశ్న చూడండి. ఒక ట్రయాంగిల్లో డాట్ ఇచ్చాడు కదా, దీన్ని ఒక చిన్నపిల్లల తలకు సైకాలజీ నేను కంపేర్ చేస్తాను అనమాట. ఒక చిన్నపిల్లాడు చూడండి, వాడికి ఇష్టమైన డయాగ్రామ్ ఏమో ఇక్కడ ట్రయాంగిల్ అనమాట. ఈ డాట్ వాడి మైండ్లో ఏమి ఇష్టమో చెప్తుంది అనమాట. ఈ డాట్ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఇక్కడ ట్రయాంగిల్. సో వాడికి ఇష్టమైనటువంటి ఆట వస్తువు ఇక్కడ ట్రయాంగిల్. ఒక ఆట వస్తువు ట్రయాంగిల్ని ఇష్టపడుతున్నాడు. మరి అటువంటి సమయంలో మనం వాడికి ఒక సర్కిల్ తీసుకొచ్చినా, ఒక స్క్వేర్ తీసుకొచ్చినా, ఒక ఎలిప్స్ ఆకారం తీసుకొచ్చినా కూడా లైక్ చేస్తాడా? లైక్ చేయడు కదా. వాడికి కావాల్సినటువంటిది ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్లోనే తన డాట్ని చూసుకుంటాను అంటాడు అనమాట. సో కాబట్టి మనం ట్రయాంగిల్ షేప్ని మాత్రమే ఇవ్వాలి అని అర్థం అనమాట. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి. మరి ఈ క్వశ్చన్ చూడండి, ఈసారి ఈ డాట్ ఏం చెప్తుందో, మరి ఈ పిల్లాడు ఏమి ఇష్టపడుతున్నాడో చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ ఒక సర్కిల్ యొక్క ఇంటర్సెక్ట్ చూడండి, ఒక దానిలో మరొకటి కలిసిపోయినట్లు చూసారా, కొంత భాగం ఒక దాంట్లో ఇన్సెట్ చేసినట్లుంది. కాబట్టి సో ఇక్కడ డార్క్ చూడండి, ఈ డాట్ అనేది మనకి ఏం చెప్తుందంటే వాడికి ఒక సర్కిల్ అలాగే ఒక ట్రయాంగిల్ తాలూకా కాంబినేషన్ షేప్ కావాలని చెప్తుంది అనమాట. ఒక సర్కిల్ అండ్ ఒక ట్రయాంగిల్ యొక్క కాంబినేషన్ షేప్. సో కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్ ఉన్న షేప్ను మాత్రమే వాడు లైక్ చేస్తాడు, మిగతా వాటిని వాడు యాక్సెప్ట్ చేయడు. సో మరి ఫస్ట్ చూద్దాం. మరి ఇక్కడ ట్రయాంగిల్ వాడు కోరుకున్నట్లు ట్రయాంగిల్ అలాగే సర్కిల్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ ఒకదానిలో ఒకటి భాగమై ఉండాలి, పక్క పక్కనే టచ్ చేసుకున్నట్లున్నా కూడా యాక్సెప్ట్ చేయడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆప్షన్ బిలో ట్రయాంగిల్ అయితే ఉంది కానీ సర్కిల్ ఇక్కడ లేదు కాబట్టి దాన్ని కూడా వాడు యాక్సెప్ట్ చేయడు. థర్డ్ వన్లో సర్కిల్ ఉంది బట్ ఇక్కడ వాడికి ఇన్సెట్ చేయాల్సిందేమో ట్రయాంగిల్తో, బట్ ఇక్కడ స్క్వేర్తో చేసాడు కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు. సో వాడు కోరుకున్నట్లే ఇక్కడ ట్రయాంగిల్ అండ్ సర్కిల్ కూడా ఇన్సెట్ చేసి ఉన్నాయి, వాటికి ఇక్కడ డాట్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఆప్షన్ డీని మాత్రమే వాడు చూస్ చేసుకుంటాడు. ఓకేనా. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూడండి. మరి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్, ఒక సర్కిల్, ఒక స్క్వేర్, మూడు కూడా ఒక సింగిల్ డాట్తో ఒకేసారి మూడు వస్తువులను కోరుతున్నాడు. చూడండి, ఒక ట్రయాంగిల్ అలాగే ఒక సర్కిల్ అలాగే ఒక స్క్వేర్, మూడింటిని కూడా ఇన్సెట్ చేసినట్లు ఇక్కడ అనమాట. పక్క పక్కనే ఉన్నట్లు లేకపోతే టచ్ చేసుకున్నట్టు ఉన్నట్లు కొంచెం దూరంగా ఉన్న యాక్సెప్ట్ చేయడంట. మూడు కూడా ఈ విధంగా పటంలో చూపినట్లు ఇన్సెట్, కొంత ఒక దానిలో మరొకటి కొంత భాగాన్ని అలాగా ఇన్సెట్ చేసినట్లు ఉండాలి. ఇంటర్సెక్ట్ అనమాట, వాటిని ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లు ఉండాలి. సో మరి ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏలో తీసుకున్నట్లయితే మనకి ఈ సర్కిల్ ఏమో ఇక్కడ ఉంటే దానికి పక్కన జస్ట్ స్క్వేర్ పక్కన టచ్ చేసుకున్నట్లు ఉంది కానీ లోపల ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లు లేదు కదా. కాబట్టి ఆప్షన్ ఏ వాడిని యాక్సెప్ట్ చేయడం అనమాట. ఆప్షన్ బిలోకి వెళ్తే ఇక్కడ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ జస్ట్ ఇక్కడ చూడండి, టచ్ చేసుకున్నట్లు మాత్రమే ఉన్నాయి, ఇంటర్సెక్ట్గా లేవు కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు. అలాగే మరి ఆప్షన్ 4లో తీసుకుంటే ఇక్కడ సర్కిల్ ట్రయాంగిల్ కూడాను ఒకదానికొకటి టచ్ చేసుకున్నట్లు మాదిరిగా ఉన్నాయి తప్ప ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ పాయింట్లో లేవు కాబట్టి ఆప్షన్ డీని కూడా యాక్సెప్ట్ చేయడు. మరి ఆప్షన్ సిలో ఈ మూడింటి యొక్క కాంబినేషన్ ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ చేసుకుని ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాడు డాట్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరొకటి చూడండి. ఇప్పుడు మీరు తర్వాత ఈ ప్రశ్న చూడండి, ఒక్కొక్క డాట్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డాట్ చూడండి, ఈ డాట్ ఏం చెప్తుందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న డాటు నేను కేవలం ట్రయాంగిల్ చూడండి, కేవలం ట్రయాంగిల్తో మాత్రమే అంటే ట్రయాంగిల్లో ఉన్నటువంటి ప్లేస్లో మాత్రమే ఆడుకుంటాను. నేను ఆడుకునేటప్పుడు ఇతర డయాగ్రామ్లు వచ్చి నన్ను డిస్టర్బెన్స్ చేయకూడదు. ఏంటి ఇక్కడ డిస్టర్బెన్స్ చేయడం? ఆ ట్రయాంగిల్ చుట్టూ కవర్ చేయకూడదు, ఆ ట్రయాంగిల్తో ఇంటర్సెక్ట్ చేయకూడదు అంటుందన్నమాట ఈ డాట్. అండ్ వెంటనే ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్స్ని వెతుక్కునే బదులుగా కొన్ని ఎలిమినేషన్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎలా చూడండి. సో ఈ పై డాట్ ఏం చెప్తుంది, నేను ట్రయాంగిల్ ప్లేస్లో ఆడుకునేటప్పుడు మిగతావి ఏవి కూడా నన్ను డిస్టర్బెన్స్ చేయకూడదు. ఇప్పుడు ఆప్షన్ బి నేను ఎలిమినేట్ చేస్తాను. ఎందుకు చూడండి, ఇక్కడ నేను వాడు కోరుకున్న విధంగా ఇక్కడ ఆడుకుంటే చుట్టూ సర్కిల్ అలాగే ట్రయాంగిల్ వచ్చి కూడా సర్కిల్ను అలాగే స్క్వేర్ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాయి కదా, కాబట్టి ఆప్షన్ బి క్యాన్సిల్. మరి కింద డాట్ బట్టి మరొక ఇద్దరు నేను ఎలిమినేట్ చేస్తాను. చూడండి, కింద డాట్ ఏం చెప్తుంది, బాటంలో ఉన్న డాట్ ఇది ఎవరెవరిని కవర్ చేసి ఉంది. ఇక్కడ చూడండి, ఒక పింక్ కలర్లో ఉన్న సర్కిల్ అలాగే స్క్వేరు, కాబట్టి ఇది సర్కిల్ అండ్ స్క్వేరు C, S వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ ప్లేస్ కదా. మరి ఈ డాట్ ఏం చెప్తుంది, నేను సర్కిల్తోని అలాగే స్క్వేర్తోని వాళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ ప్లేస్లో ఆడుకునేటప్పుడు మిగతా ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు.
చూడండి ఇక్కడ వీళ్ళిద్దరూ ఆడుకునేది ఇద్దరి యొక్క ఇంటర్సెక్ట్ ఒకదానిలో ఒకటి భాగమైనటువంటి ప్లేస్లను ఆడుకుంటాయట. మీరు సర్కిల్ స్క్వేరు మొదటి ఆప్షన్లో చూడండి, సర్కిల్ స్క్వేర్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయా, ఒక దాంట్లో కూడా భాగమై ఉన్నాయా, లేవు కదా. అంటే వాడు ఆడుకోవడానికి ఇది అనువైన ప్లేస్ కాదు కాబట్టి ఎలిమినేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ డీలోకి వద్దాం. చూడండి ఇక్కడ సర్కిల్ స్క్వేరు కాంబినేషన్గా ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ సర్కిల్ స్క్వేరు కాంబినేషన్గా ఉంది, ఈ లోపల ఆడుకోవచ్చు, బాగానే ఉంది. ఆడుకునేటప్పుడు చూడండి ఆ ప్లేస్ని ఎవరు వచ్చి ఇక్కడ ట్రయాంగిల్ వచ్చి ఏం చేశాడు, ఇక్కడ వాటిని ఆక్యుపై చేశాడు. అలా ఊరుకోండి. సర్కిల్ స్క్వేర్ అయిన తర్వాత పక్కన ట్రయాంగిల్ రాకూడదు, ట్రయాంగిల్ వచ్చి చుట్టూ కవర్ చేసి చూసి ఆ ప్లేస్ని, కాబట్టి అలా యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ ఆప్షన్ డి కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వాడికి అనుకూలమైన ప్లేస్ ఏంటి, ఇక్కడ సి మాత్రమే. ఈ సిలో ఎలా ఆడుకుంటాడు, కేవలం ట్రయాంగిల్లో ఇక్కడ ఆడుకోవచ్చు. అంటే సర్కిల్ స్క్వేరు చూడండి, సర్కిల్ స్క్వేర్ ప్లేస్ ఇక్కడ ఆడుకోవచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి మనకు అర్థమవుతున్న కొద్ది చాలా స్పీడ్గా చేయొచ్చు. చూడండి దీన్ని ప్రాబ్లం ఎంత స్పీడ్గా చేస్తాను. మరి ఈ డాట్ ఏం చెప్తున్నా చూడండి, ఈ డాట్కి ఆడుకోవాలంటే వాడికి ఎటువంటి ప్లేస్ కావాలంట, ఈ డాట్ అనేది సర్కిల్ చేత కవర్ చేయబడాలి, ట్రయాంగిల్ చేత, అలాగే స్క్వేర్ చేత, ముగ్గురిని కూడా ఇన్సెట్ చేస్తూ ముగ్గురు యొక్క కాంబినేషన్ ప్లేస్లో అయితేనే ఆడుకుంటాడట. మరి ముగ్గురు యొక్క కాంబినేషన్ ప్లేస్లో ఎవరైనా లేకపోతే వాడు ఎలిమినేషన్ చేసేవచ్చు కదా. అలాంటి ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏలో తీసుకుంటే ఇక్కడ స్క్వేర్ ఉంటే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, వాళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ ప్లేస్ లేదు కాబట్టి ఎలిమినేషన్ చేస్తున్నాను. ఆప్షన్ బిలో అసలు సర్కిల్ అనేది లేదు, వాడికి సర్కిల్ కావాలి, ఇక్కడ సర్కిల్ లేదు కాబట్టి ఆప్షన్ బిను కూడా మనం క్యాన్సిల్ చేసేవచ్చు. అలాగే ఆప్షన్ సిలో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ అలాగే స్క్వేర్ అనేది జస్ట్ టచ్ చేసుకున్నట్లు ఒక దానిపై ఒకటి ఉన్నది తప్ప ఇద్దరు కూడా ఇంటర్సెక్ట్ అయ్యి లేవు, ఖండించుకొని లేవు, ఒకదానితో ఒకటి ఇన్సెక్ట్ అయ్యి లేవు, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేషన్ చేసేవచ్చు. కాబట్టి వాడికి అనుకూలమైన ప్లేస్ ఏంటి, ఓన్లీ ఆప్షన్ డి. ఇక్కడ చూడండి మనకి ఇది ఇక్కడ ఇటువంటి ప్లేస్లో డాట్ పెడితే అక్కడ ఆడుకుంటాడు అనమాట. మరి తర్వాత ఈ ప్రాబ్లం చూడండి, ఇందులో మళ్ళీ మనకి 2 డాట్లు ఇవ్వడం జరిగింది. 2 డాట్లు కూడాను వాడికి అనుకూలమైన ప్లేస్ ఏంటంటే మనకి చెప్తున్నాడు. చూడండి ఫస్ట్ ఈ డాట్ లెఫ్ట్ సైడ్ డాట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ డాట్ ఏం చెప్తున్నాడు, వాడు ఆడుకోవడానికి అయితే ఇద్దరు కాంబినేషన్ ప్లేస్ కావాలి, ఒకటి ట్రయాంగిల్ మరొకటేమో సర్కిల్. అలాగే రెండో డాట్ రైట్ సైడ్ ఉన్న డాట్ ఏం చెప్తుంది, వీడు కేవలం సర్కిల్ ప్లేస్లో మాత్రమే ఆడుకుంటాడు. అంటే కాబట్టి ఇక్కడ రెండింటిని కూడా సాటిస్ఫై చేయాలట మనం. ఫస్ట్ ఒక ప్లేస్ ఎటువంటి ప్లేస్ కావాలి, ట్రయాంగిల్ అండ్ సర్కిల్ యొక్క కాంబినేషన్ ప్లేస్ కావాలి. అంటే ఖచ్చితంగా ఒకటి మరొక దాంట్లో భాగమై ఉండాలి, ఇంటర్సెక్ట్ చేసుకుని ఉండాలి, పక్క పక్కనే ఉన్న పనికిరాదు అనమాట. మరి ఆ సందర్భాన్ని ఉపయోగించి మనం ఏమైనా ఎలిమినేషన్ చేయొచ్చా ఒకసారి చూడండి. ట్రయాంగిల్ సర్కిల్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో ట్రయాంగిల్ సర్కిల్ ఒక దాంట్లో ఒకటి ఇన్సెట్ చేసి లేవు, టచ్ చేసుకుని ఉన్నాయి, కాబట్టి అటువంటి ప్లేస్ కూడా ఆడుకోవడానికి అనుకూలమైనది కాదు. అలాగే ఆప్షన్ డీలో కూడా చూడండి సర్కిల్ ట్రయాంగిల్ పక్క పక్కన దూరంగా ఉన్నాయి తప్ప ఇంటర్సెక్ట్ చేసుకొని లేవు, ఇది కూడా వాడికి అవసరం లేదు. ఓకేనా. అలాగే థర్డ్ ఆప్షన్ ఒకసారి చూడండి, ఆప్షన్ సిలో మనకి ఈ సర్కిల్ అండ్ ట్రయాంగిల్ కాంబినేషన్ ప్లేస్ ఉంది చూసారా, ఈ సర్కిల్ ట్రయాంగిల్ ప్లేస్లో మనకి వాడు వచ్చి ఆడుకోవచ్చు, బట్ అది ఎవరి చేత కవర్ చేయబడింది, ఇక్కడ స్క్వేర్ చేత కవర్ చేయబడి ఉంది, కాబట్టి ఆప్షన్ సి కూడా వాడికి సాటిస్ఫై కాదనమాట. వాడిని మీరు ఇంకెవరు డిస్టర్బెన్స్ చేయకూడదు. మనకి ఇక్కడ ట్రయాంగిల్ సర్కిల్ అన్నామంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ ప్లేసే ఉండాలి, అది వచ్చి స్క్వేర్ కవర్ చేసింది కాబట్టి. సో ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ చూడండి వాడు కోరుకునేట్లు కేవలం సర్కిల్లో ఒక దగ్గర ఆడుకోవచ్చు, ట్రయాంగిల్ అండ్ సర్కిల్ యొక్క ప్లేస్ కాంబినేషన్ ప్లేస్లో కూడా ఇలా ఆడుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడైనా లేకపోతే ఇక్కడైనా. చూడండి ఈ ప్రాబ్లం మీరు వితిన్ సెకండ్స్లో చెప్పేస్తారు. ఇప్పుడు మీరు ఈ డాట్ వాడు ఆడుకోవడానికి ఎటువంటి అనుకూలమైన ప్లేస్ కావాలంట, సర్కిల్ చేత, ట్రయాంగిల్ చేత, స్క్వేర్ చేత, ఈ ముగ్గురు చేత కూడాను కాంబినేషన్ ప్లేస్ అయ్యి ఉండాలన్నమాట, అప్పుడే వాడు ఆడుకుంటాడు. సో మరి వాళ్ళ ముగ్గురులో ఏ ఒక్కడైనా సరే దూరంగా ఉన్నా టచ్ చేసుకున్నా సరే వాటి ఎలిమినేషన్ చేసేవచ్చు కదా. మరి ఆప్షన్ ఏలో చూడండి ట్రయాంగిల్ టచ్ చేసుకుని మాత్రమే ముగ్గురు యొక్క కాంబినేషన్ ప్లేస్లో లేడు. అలాగే ఇక్కడ చూడండి ఈ సర్కిల్ ట్రయాంగిల్ కూడాను దూరంగా ఉన్నారు. తర్వాత అలాగే ఆప్షన్ సిలో కూడా ట్రయాంగిల్ స్క్వేర్ కూడా టచ్ చేసుకుని ఉన్నారు తప్ప ఇక్కడ కాంబినేషన్గా లేరు. సో కాబట్టి ఆప్షన్ డీలో మాత్రమే వాడికి ముగ్గురికి యొక్క ఇంటర్సెక్ట్ కలిపి ప్లేస్లో ఆడుకోవచ్చు అనమాట. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి, మనకి ఇక్కడ 2 రకాల డాట్లు ఇచ్చాడు. ఈ 2 రకాల డాట్లు 2 వేరు ప్లేస్లు మనం కోరుకుంటున్నాడు వాడు. ఫస్ట్ అప్ సైడ్లో ఉన్నటువంటి డాట్ ఎటువంటి ప్లేస్ ఆక్యుపై చేసాడు చూడండి. డాట్ ఏమో మనకి సర్కిల్ అండ్ ట్రయాంగిల్, సర్కిల్కి ట్రయాంగిల్ యొక్క కాంబినేషన్ ప్లేస్లో ఆడుకుంటాడట. అలాగే 2 డాట్ బాటంలో ఉన్న డాట్ ఏమో చూడండి స్క్వేర్ బాక్స్, ట్రయాంగిల్ బాక్స్, స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ తాలూకా కాంబినేషన్ బాక్స్లో ఆడుకుంటాడు. సో ఈ లాస్ట్ డౌన్లో ఉన్నటువంటి డాట్ బట్టి చాలా ఈజీగా ఎలిమినేషన్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను. సో ఈ కింది డాట్లో ఆడుకోవాలంటే వాడికి స్క్వేరు ట్రయాంగిల్ తాలూకా కాంబినేషన్ ప్లేస్ కావాలి.
ఇక్కడ స్క్వేరు ట్రయాంగిల్ కాంబినేషన్ ప్లేస్ లేదు, పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆడుకోడు, వెంటనే తీసేస్తాను నేను. తర్వాత చూడండి ఈ స్క్వేరు ట్రయాంగిల్, సో స్క్వేర్కి ట్రయాంగిల్ ప్లేస్ అంటే ఇది కాంబినేషన్ ప్లేస్ అనమాట. మరి ఈ కాంబినేషన్ ప్లేస్లో డాట్ పెట్టాను, బట్ అది ఎవరి చేత కవర్ చేయబడింది చూడండి, సర్కిల్ చేత కవర్ చేయబడింది. స్క్వేరు ట్రయాంగిల్ అన్న తర్వాత మీరు సర్కిల్ అనేది వాడి జోలికి రాకూడదు, ఇక్కడ సర్కిల్ కవర్ చేసింది కదా, ఇక్కడ కూడా ఆడకూడదు అనమాట. తర్వాత అగైన్ పక్కన సీలో కూడా చూడండి, స్క్వేర్కి ట్రయాంగిల్కి కాంబినేషన్ ప్లేస్ అంటే ఇది, ఈ లోపల ఆడుకోవచ్చు, డాట్ పెట్టాను, బట్ ఇక్కడ కూడా గ్రీన్ కలర్లో సర్కిల్ వచ్చి కవర్ చేసాడు. సో కాబట్టి సి కూడా రాంగ్ అనమాట. కేవలం వాడికి ఆడుకోవడానికి అనుకూలమైన ప్లేస్ ఏంటి ఇక్కడ, డి మాత్రమే. ఎందుకు చూడండి, సర్కిల్కి ట్రయాంగిల్కి కాంబినేషన్ ప్లేస్ ఒకటి కావాలి. చూడండి సర్కిల్కి ట్రయాంగిల్కి ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ పెట్టవచ్చు. అలాగే స్క్వేర్కి ట్రయాంగిల్కి చూడండి, ఇక్కడ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ ఇక్కడ పెట్టాను. సో ఆడుకోవడానికి ఈజీగా ఉందా లేదా. సో వాడు కోరుకునే ప్లేసులు ఆ విధంగా 2 రకాల ప్లేసులు కోరుకుంటున్నాను అనమాట. చూడండి సెకండ్స్లో దీనికి ఆన్సర్ చెప్తారు మీరు. ఇక్కడ ఈ డాట్ ఏం చెప్తుంది వాడికి, మళ్ళీ సేమ్ ఒక స్క్వేరు, ఒక ట్రయాంగిల్, ఒక సర్కిల్ యొక్క కాంబినేషన్ ప్లేసే కావాలి, పక్క పక్కన టచ్ చేసుకునే వాడికి అవసరం లేదు. ముగ్గురు కూడా కాంబినేషన్గా ఇంటర్సెక్ట్ అయి ఉండాలి కదా. ఇప్పుడు చూడండి సర్కిల్ ఇక్కడ స్క్వేర్ దూరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ వాడికి అవసరం లేదు. అలాగే ఆప్షన్ సిలోకి వస్తే సర్కిల్, ట్రయాంగిల్ ఇవన్నీ కూడా దూరంగా ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. ఇక్కడ సర్కిల్, ట్రయాంగిల్ పక్క పక్కన టచ్ చేసుకుని వీడికి కూడా అవసరం లేదు, ఇంటర్సెక్ట్ అయ్యి లేవు కాబట్టి ఆప్షన్ బిలో మాత్రమే వాడికి అనుకూలమైన ప్లేస్ అనమాట. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఈ సెంటర్లో ఉన్న డాట్ ఏం చెప్తుంది, ఓన్లీ సర్కిల్ మాత్రమే, సర్కిల్ ప్లేస్లో మాత్రం వాడుకుంటాడంట. అలాగే ఆ సెంటర్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉండే డాట్ అనమాట, ఈ డాట్ ఏం చెప్తుంది, అది ఇద్దరి యొక్క కాంబినేషన్, ఒకటి సర్కిల్ అండ్ స్క్వేర్ ప్లేస్లో ఆడుకుంటాడు. అలాగే అదే సెంటర్ డాట్కి ఏమో రైట్ సైడ్ ఉన్న డాట్ ఏం చెప్తున్నాడు, ఈ డాట్ ఏమో మనకి సర్కిల్ అండ్ ట్రయాంగిల్ ప్లేస్లో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వీటి సహాయంతో నేను ఒకసారి ఎలిమినేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే నాకు సర్కిల్ స్క్వేరు కనబడుతుంది కదా, ఎస్సిఎస్ అంటే సర్కిల్ స్క్వేర్ తాలూకా ఇంటర్సెక్ట్ పాయింట్లో ఆడుకోవాలంటే అసలు ఆప్షన్ డిలో సర్కిల్ స్క్వేర్ దూరంగా పక్క పక్కన అటాచ్గా ఉన్నారు, ఇంటర్సెక్ట్ అయ్యలేరు కాబట్టి ఇక్కడ ఆడడం, ఓకేనా, కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ అదే ఆప్షన్ ఉపయోగించి ఇక్కడ చూడండి సర్కిల్ స్క్వేర్ తాలూకా ఆప్షన్ బిలోకి వచ్చాను, సర్కిల్ స్క్వేర్ తాలూకా కాంబినేషన్ ప్లేస్ ఇది, ఇక్కడ ఆడుకోవడానికి డాట్ పెట్టచ్చు, కానీ వాడిని ఎవరు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, ట్రయాంగిల్ వచ్చి ఎలా కవర్ చేస్తున్నాడు కాబట్టి వాడు ఇక్కడ కూడా ఆడుకొని మారం చేస్తాడు అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఉపయోగించి సర్కిల్ అండ్ ట్రయాంగిల్ తాలూకా ఈ ఆప్షన్ ఉపయోగించేటప్పుడు చూడండి సిటీ అన్నాం అనుకోండి, మళ్ళీ పక్కన ఎస్ స్క్వేర్ వచ్చి డిస్టర్బెన్స్ చేయకూడదు, అలాగే డిస్టర్బెన్స్ అవుతున్నాడేమో ఒకసారి చూడవచ్చు మనం. ఇక్కడ సర్కిల్ ట్రయాంగిల్ తాలూకా కాంబినేషన్ ప్లేస్ అంటే ఇది, ఇక్కడ మనం డాట్ పెడితే వాడు ఆడుకోవచ్చు కరెక్టే, కానీ చూసారు వాడిని చుట్టూ వచ్చి స్క్వేర్ వచ్చి కవర్ చేస్తాడు కాబట్టి వాడు ఇక్కడ కూడా ఆడనంటాడు, కాబట్టి వాడికి అనుకూలమైన ప్లేస్ ఏంటి, ఏ మాత్రమే, ఏలో మాత్రమే వాడికి ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫైగా వాడు ఆడుకోగలడు, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఓన్లీ సర్కిల్ అన్నప్పుడు ఈ పైన ఇక్కడ డాట్ పెట్టచ్చు, సర్కిల్ అండ్ సర్కిల్కి స్క్వేర్కి కాంబినేషన్ ప్లేస్ ఇక్కడ పెట్టచ్చు, సర్కిల్ అండ్ ట్రయాంగిల్కి కాంబినేషన్ ప్లేస్ ఇక్కడ పెట్టచ్చు. సో ఈ విధంగా 3 డాట్లకి అనుకూలమైన ప్లేస్ అదనమాట. తర్వాత మరి ఈ సెషన్లో ఈ ప్రాబ్లం చూడండి, ఈసారి మరలా 3 డాట్స్ తీసుకోవడం జరిగింది. మరి ఒక్కొక్క డాట్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఆక్యుపై చేసి ఒకసారి మనకు వివరిస్తున్నాయి చూడండి. ఫస్ట్ చూడండి ఈ డాట్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ చూడండి ఎగ్ షేప్లో ఉంది కదా, దాన్ని ఎలిప్స్ అంటాం, ఎలిప్స్ అండ్ చూడండి ఎలిప్స్ అంటే ఈ కాబట్టి ఎలిప్స్ అండ్ స్క్వేర్, చూడండి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డాట్ ఏమో ఎలిప్స్ అండ్ స్క్వేర్ని కవర్ చేసింది, అలాగే సెంటర్లో ఉన్న డాట్ ఏమో ముగ్గురిని కవర్ చేసింది, ఎవరెవరిని, ఎలిప్స్ని, స్క్వేర్ని, అలాగే ట్రయాంగిల్, ఈఎస్టీ, ఎలిప్స్ స్క్వేరు ట్రయాంగిల్. అలాగే పైన ఉన్నటువంటి డాట్ ఏమో కేవలం అది స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ మాత్రమే కవర్ చేసింది, స్క్వేర్ అండ్ ట్రయాంగిల్, ఓకేనా. ఈ విధంగా ముగ్గురికి కూడా అనమాట, ముగ్గురికి కాంబినేషన్ ప్లేస్ చూపించాలి, అలాగే ఎలిప్స్కి స్క్వేర్కి ఆడుకునే ప్లేస్ చూపించాలి, స్క్వేర్కి ట్రయాంగిల్కి ఆడుకునే ప్లేస్ కూడా మనం చూపించగలగాలి. మరి ముగ్గురికి కంబైన్డ్ ప్లేస్ ఎక్కడైనా ఉందో లేకపోతే దాన్ని ఎలిమినేషన్ చేసేవచ్చు కదా. ఆప్షన్ ఏలో ముగ్గురికి కాంబినేషన్ ప్లేస్లు ఎందుకు, ట్రయాంగిల్ స్క్వేరు ఒకదానిపైన ఒకట పేస్ట్ చేయబడింది తప్ప ఒక దాంట్లో ఒకటి ఇంటర్సెక్ట్ లేవు కాబట్టి ఇక్కడ ఆడుకోవడానికి వాడికి అనుకూలం లేదు కాబట్టి తీసేస్తున్నాను.
తర్వాత మిగతా వాటి అన్నిటికీ కూడా చూడండి ముగ్గురికి కాంబినేషన్ ప్లేస్లు ఉన్నాయి కాబట్టి ఓకే పాజిబిలిటీ ఉంది. ఇప్పుడు బీసీడీలో ఎవరో ఒకరు ఆప్షన్ అయి ఉండాలి. తర్వాత స్క్వేరు ట్రయాంగిల్ ఒకసారి చూద్దాం. స్క్వేర్కి ట్రయాంగిల్కి చూడండి ఆప్షన్ సిలో నాకు స్క్వేరు ట్రయాంగిల్ తాలూకా ప్లేస్ తీసుకుంటే ఓకే ఇక్కడ ఉంది. ఇక్కడ మనం డాట్ పెట్టవచ్చు. కానీ అది ఎవరి చేత కవర్ చేయబడింది? సర్కిల్ చేత కవర్ చేయబడింది. అలా ఉండకూడదు కదా, సపరేట్గా దానికి ఒక ఛాన్స్ ఉండాలి. సపరేట్గా స్క్వేర్ ట్రయాంగిల్ ఆడుకునే ప్లేస్ మరొకటి చూపించాలి. ఇక్కడ చూపించలేము. ఓకేనా, అర్థమవుతుందా? సపరేట్గా స్క్వేరు ట్రయాంగిల్ తాలూకా ప్లేస్ అనేది ఉండాలన్నమాట. ఆ తర్వాత ఈ పైన ఉన్న డాట్ ఏం చెప్తుంది మనకి? ఎలిప్స్ స్క్వేర్, ఎగ్ షేప్లో ఉన్నటువంటి ఎలిప్స్ స్క్వేర్ తాలూకా కాంబినేషన్ ప్లేస్ ఇది. ఇక్కడ డాట్ పెట్టవచ్చు ఓకే. బట్ దాన్ని ఎవరు కవర్ చేశారు? ఆల్రెడీ ట్రయాంగిల్ కవర్ చేసింది. సో కాబట్టి అక్కడ కూడా వాడికి అనుకూలమైన ప్లేస్ కాదనమాట. ఓకేనా, మరి ఏబిసి ముగ్గురు కూడా మనకి ఎలిమినేషన్ అయిపోయారు కాబట్టి మనకి ఎవరు సరైన ఆన్సర్ అంటే ఆప్షన్ డి అనమాట. సో మనకి ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. సో ఎందుకు మనకి ఇవన్నీ ఇందులో ఆప్షన్స్ మనకి సాటిస్ఫై అవుతుంది. చూడండి ఈఎస్టీ ముగ్గురికి కాంబినేషన్ ప్లేస్ మనకి ఇక్కడ సెంటర్ పెట్టవచ్చు. అలాగే ఈఎస్ ఎలిప్స్కి, అలాగే స్క్వేర్కి మన కాంబినేషన్ ప్లేస్ పెట్టవచ్చు. అలాగే ఎస్టీ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్కి, చూడండి స్క్వేర్కి ట్రయాంగిల్కి కాంబినేషన్ ప్లేస్ కూడా మనం పెట్టవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం డాట్ని చాలా ఈజీగా మన మెంటల్ ఎబిలిటీలో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్.